అత్తయ్య గారు భాగ్యవతి గారండి. గత సంవత్సరంలో దేవుడు మా కుటుంబంలో ఎన్నో గొప్ప మేలులు చేశాడు. ఆ అత్తయ్య గారి విషయంలో అయితే ఆరోగ్య విషయంలో చాలా అద్భుతం జరిగిందండి. హార్ట్ కంప్లైంట్ వల్ల చాలా స్ట్రగుల్ అయిపోయారు, చాలా బలహీన పడిపోయారు, చాలా సీరియస్ అయిపోయిందండి. అది మెడిసిన్ వల్ల అవ్వకపోతే స్టంట్ వేయాలని చెప్పారు. ఆ సమయంలో మేము చాలా భయపడ్డాము. మమ్మీతో ప్రేయర్ చేయించినప్పుడు మమ్మీ ఏం జరగదమ్మా, దేవుడు అద్భుతం చేస్తాడు, అటువంటిది ఏమి ఉండదు, మెడిసిన్ ద్వారా తగ్గిపోతుంది అని మమ్మీ మమ్మల్ని ఎంతో బలపరిచారండి. కేవలం మమ్మీ ప్రార్థన చాలా బలపరిచేవారు. ప్రతి వారం కూడా మమ్మీ మా కొరకు ప్రార్థన చేసేవారు. అలాగే డాడీ కూడా మా కొరకు ఎంతో ప్రేయర్ చేశారండి. డాడీ కూడా అలాగే చెప్పారు, అద్భుతం చేస్తాడమ్మా దేవుడు, అలా ఏం కాదు, మెడిసిన్ ద్వారా తగ్గిపోతుందని చెప్పారండి. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు అసలు అటువంటి కంప్లైంట్స్ ఏమీ లేవండి, చక్కగా ఉన్నారు. నడుస్తున్నప్పుడు కూడా ఆయాసం రావడం గట్రా ఏమీ లేదు. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. అలాగే నా విషయంలో కూడా దేవుడు అద్భుతం చేశాడండి. నేను మైగ్రేన్తో చాలా ఇబ్బంది పడ్డాను. లెఫ్ట్ సైడ్ అంతా బ్యాక్ పెయిన్ వచ్చేయడం, హార్ట్లో పెయిన్ రావడం, చాలా భయపడ్డానండి, ఏంటి ఇంత అలా వస్తుందని. ఆ సమయంలో హాస్పిటల్కి వెళ్ళి ప్రభు నార్మల్ రిపోర్ట్స్ వచ్చి ఏమీ లేదనుకుంటే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. అలాగే హాస్పిటల్కి వెళ్తే మైగ్రేన్ అమ్మ ఏమీ కాదు, తగ్గిపోతుంది మెడిసిన్ ద్వారా అని చెప్పారు. ఆ విషయంలో కూడా అద్భుతం చేశాడండి. అలాగే మా జీవితంలో ఎన్నో మేళ్ళండి. గత సంవత్సరంలో ఎన్నో అపాయాల నుంచి, కీడుల నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడు. మా వ్యాపార విషయంలో కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపించాడండి. ఈ మందిరానికి వచ్చిన తర్వాత మేము చాలా ఆత్మీయంగా బలపడ్డాము, భూ సంబంధంగా కూడా దీవించబడ్డాము. ఎన్నో అద్భుతాలను బట్టి చేసిన దేవుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం.